ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. తల్లి మోసేను నవమాసాలు, బిడ్డ పుట్టాక ఊపేను ఉయ్యాళ్ళు, జోలలతో పాపాయి కేసేను ముత్యాల హారాలు, తెలుగు ముంగిళ్లలో తేనెలూరును అచ్చ తెలుగు వరాలు, ముద్దు ముచ్చట్లతో పాపాయి బుగ్గల్లో పూసేను పువ్వులు, సంప్రదాయమై వెలిగేను తెలుగువారి గుండెల్లో అమ్మ పదాలు, తరతరాల నుంచి తాండవిస్తున్న మన భాషా మధురిమలు, మమతల లోగిళ్ళు, మానవత్వపు పందిళ్ళు మన తెలుగు పలుకులు, లాలిపాటల లాలిత్యాలు, బుజ్జిపాపకు పెద్దలిచ్చే దీవెనలు అంటూ లాలిపాటల్లో పల్లవించే తెలుగు భాషా తీరును అపూర్వంగా వర్ణించారో కవి. అలాంటి స్వభాషా మాధుర్యాన్ని మీకు అందిస్తుంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. గుంపున పుట్టిన పెద్ద మోతను ఇలా అంటారు: ఏ కలకలం, బి కలంకం, సి కళత్రం, డి కలకంఠి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కలకలమైతే ఏ, కళంకమైతే బి, కళత్రమైతే సి, కలకంఠి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి: గుంపున పుట్టిన పెద్ద మోతను ఇలా అంటారు: ఏ కలకలం, బి కలంకం, సి కళత్రం, డి కలకంఠి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కలకలమైతే ఏ, కళంకమైతే బి, కళత్రమైతే సి, కలకంఠి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. చలనచిత్రాలకు పాటలు రాసిన సాహితీవేత్త సి నారాయణ రెడ్డి తెలుగు భాషకు తన పాటలతో మరింత వైభవాన్ని తెచ్చిన కవి. పదరక్తిని, శబ్దశక్తిని గ్రహించి పదాలు ప్రయోగించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. పూజాఫలం చిత్రంలో పగుల ఋతువు చూసి పికము పాడటం ప్రకృతిగతమైన అనురాగ బంధాలు. అయితే వాటిని కవి ఈ పాటలో నాయికా నాయకుడు పిల్లలు ఎదుటివాడికి సాయం చేయటంతో పాటు ఆ సాయం పొందేవారి మనస్తత్వాన్ని, వారి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సాయం చేయవలసిన అవసరం ఉంది సుమా అనే విషయాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అలాంటి ఒక మంచి కథని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అనగా 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 ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు తను పండించిన పంటని తరచుగా పక్క ఊరికి తీసుకెళ్ళి అక్కడ అమ్మి తిరిగి వస్తూ ఉండేవాడు. అయితే ఈ వెళ్లే దారిలోని మధ్యలో ఒక అడవి ఉంది. ఆ అడవిలోంచి ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రైతు దారిలోని కొంచెం దూరం వెళ్ళేసరికి పులి గాండ్రింపు వినపడింది. ఆ రైతు ఒక్కసారిగా భయపడ్డాడు. ఓ బాటసారి, ఇటు చూడు ఇటు చూడు అని స్వరం వినిపించిన వైపుకు చూశాడు. చూసేసరికి అక్కడ బోనులోని ఒక పులి ఉంది. ఆ లోపల ఉన్న పులి, ఓ బాటసారి, నేను అనుకోకుండా వచ్చి ఈ బోన్లో విరిక్కిపోయాను, దీనిలోంచి నన్ను రక్షించు అనంది. నిన్ను రక్షిస్తే నన్ను తినేస్తావు అని ఈ రైతు అన్నాడు. అంటే లేదు లేదు, నేను చాలా నీరసపడిపోయి ఉన్నాను, 3 రోజుల నుంచి ఈ బోన్లో చిక్కుకుపోయి ఉన్నాను, నన్ను రక్షించు రక్షించు అని అంది. అంటే పాపం రైతుకి జాలి కలిగింది. మెల్లగా వెళ్ళి ఆ బోను తలుపు తీశాడు. తీయంగానే ఆ బోనులోంచి పులి బయటకు వచ్చింది. ఒళ్ళు విదిల్చుకుంది. పులి ఒక్కసారి అతని వైపు చూసి, నేను 3 రోజుల నుంచి ఆకలితో అలమటించిపోతున్నాను, నాకు దొరికిన ఆహారాన్ని నేను వదిలేస్తానా? తినేస్తాను, నిన్ను ఇప్పుడే తినేస్తాను అని వాడి మీదకి రావడం మొదలెట్టింది. రైతుకి ఆశ్చర్యం కలిగింది. ఓ పులిరాజా, ఇది అన్యాయం. అన్యాయం ఏమిటి? నాకు ఆకలితో ఉంది, నేను ఆహారం తినాలి, ఇది నా ధర్మం. నేను మంచి మనసుతో నిన్ను రక్షించాను, రక్షించిన వాణ్ణి భక్షించడం న్యాయమేనా అంటే అది కాదు. ఒక పని చేద్దాం అనంది పులి. ఏమిటి చెప్పు అనంటే, మనకి తారసపడిన ఒక ముగ్గురిని నీ గురించి నేను అడుగుతా, నువ్వు మంచోడవా చెడ్డాడవా అని. ముగ్గురులో ఏ ఒక్కరు చెప్పినా సరే నిన్ను వదిలేస్తా. అంటే ఇదేదో కొంచెం బాగుంది, ముగ్గురులో ఒకళ్ళైనా చెప్పకపోతారా నా గురించి మంచివాడని అని అనుకొని సరే సరే అని అన్నాడు. ఆ పులి ఆ రైతు మెల్లగా నడిచి ముందుకెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు
వీళ్ళ వైపు చూసి ఆ ఆకులన్నీ ఇలాగా విదిల్చింది. అటువైపు చూశారు. ఓ పులిరాజా, ఏమిటి మనిషిని ఎంట పెట్టుకుని బయలుదేరావు, ఎక్కడికి వెళుతున్నావు అనంది. ఇతను నన్ను ఒక బోనులో ఉంటే రక్షించమని అడిగాను, రక్షించాడు. 3 రోజుల నుంచి తిండి లేదు, మరి తినాలి కదా, ఆకలితో అలమటించిపోతున్నాను, నేను తినేస్తానన్నాను, కానీ తినడానికి వీల్లేదు అంటున్నాడు. అయితే ఒక ఒప్పందానికి వచ్చామన్నాడు. ఏమిటి ఆ ఒప్పందం అని చెట్టు అడిగింది. ఇతను మంచివాడు అని నువ్వు చెప్పావు అనుకో, ఇతను నేను తిన్నాం. చెడ్డవాడు తినేయచ్చు అని నువ్వు చెప్పావు అనుకో, ఇతను తినేస్తా అనంది. అంటే ఇతను మనుషులు మొక్కలు నాటుతారు, బాగానే ఉంది. నీళ్లు పోస్తారు, బాగానే ఉంది. మేమిచ్చిన పళ్ళు తింటారు, అది కూడా బాగానే ఉంది. చివరికి వచ్చేసరికి వాళ్ళకి వంట చెరుకు కావాలన్నా, ఇళ్ళు కట్టుకోవాలన్నా నిర్దాక్షిణ్యంగా చెట్లు నరికేస్తారు, మమ్మల్ని మొత్తం చంపేస్తారు. ఇలాంటి మనుషుల్ని నేను నమ్మను, అందుకని నువ్వు తినేయి పులిరాజా అనంది. రైతు చూసావా, నిన్ను తినేయమంటుంది, తినేస్తా అనంది. బాబు వద్దు వద్దు వద్దు, చాలా అన్యాయం. నువ్వు 3 అడుగుతానన్నావు, నువ్వు ఒక్కళ్ళని అడిగావు, ఒక్కళ్ళు తినేయమన్నారు. ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి నాకు. సరే సరే పద అని చెప్పి ఒక 4 అడుగులు ముందుకేసేసరికి ఆవు కనిపించింది ఆ పులికి. ఆవుని చూడంగానే ఆవు రా అంది. ఆవు భయపడింది, ఎక్కడ పులి చంపేస్తుందా అని. నేనేం చేయను నిన్ను, మాకు ఒక సమస్య వచ్చింది, అది నువ్వు తీర్చాలి అని అన్నది పులి. ఏంటి చెప్పు అన్నది ఆవు. జరిగిన విషయం అంతా చెప్పింది. ఓ ఆవు, ఇప్పుడు ఇతన్ని నేను తినొచ్చా తినకూడదా నువ్వే చెప్పాలి అంది. ఆవు ఏముందంటే, మనుషులు మమ్మల్ని బాగా గడ్డి వేసి పెంచుతారు, బాగా చూసుకుంటారు, మేమిచ్చే పాలు తీసుకొని హాయిగా అనుభవిస్తారు. చివరికి వచ్చేసరికి మేము ఏ పని చేయలేని పరిస్థితుల్లో పడినప్పుడు కటికి వాడికి అమ్మేస్తారు. ఇలాంటి విశ్వాసఘాతకులైన మనుషుల్ని నేను నమ్మను, అందుకని ఇతన్ని తినేయచ్చు అనంది. అనగానే పులి తినేస్తా, ఆవు కూడా చెప్పింది నేను తినేయమని అని అనగానే, ఓ పులిరాజా అన్యాయం, ఇంకొక అవకాశం ఉంది నాకు అనంది. ఓ సరే సరే పద పద అని కొంచెం 4 అడుగులు ముందుకేసేసరికి ఒక నక్క కనిపించింది. ఆ నక్క అంది, ఓ పులిరాజా ఏంటి మనిషిని వెంట పెట్టుకుని వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనంది. ఆ నక్కకు కూడా పులి ఉన్న విషయం అంతా చెప్పింది. నేను ఈ మనిషిని తినేయాలా తినొద్దా అనంది. నేను నమ్మనంది. ఏంటి నమ్మం అనంది. ఏదో నువ్వు చిన్న బోన్లో ఇరుక్కున్నాను అంటున్నావు, ఆ బోన్లోని నువ్వు ఇరికిన సంగతి ఏమిటి, ఆ బోన్లో నువ్వు ఎలా పట్టావు అనేది నాకు నమ్మకం కుదరట్లేదు అనంది. అంటే నేను ఇలా ముడుచుకు కూర్చున్నాను, లోపల ఇరుక్కుపోయి ఉన్నాను, అనుకోకుండా అక్కడ ఇరుక్కున్నాను అనంది. నేను నమ్మను, ఆ బోను చూపించండి అనంది. సరే పద అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు ఆ 3 కలిసి. ఇదిగో ఇదే బోన్లో నేను ఇరుక్కున్నాను అని పులి చెప్పింది. అసలు నువ్వు దాంట్లో ఎలా పట్టావు, చిన్న బోను కదా అనంది. చూపిస్తానుండు అని చెప్పేసి ఆ పులి లోపలికి వెళ్ళి ఇలాగా అని చెప్పేసి ముడుచుకు కూర్చుంది లోపల. ఓ మనిషి, ఆ తలుపుని ఎలా తీసావు, అది చూపించానంది. ఆ తలుపు వేసి గొళ్ళెం వేశాడు. గొళ్ళెం వేయంగానే, చూసావా ఇలాగ ఇరుక్కున్నాను నేను అంది పులి. నిన్ను రక్షించిన వాడిని భక్షించే మనస్తత్వం నీది, అందుచేత ఈ మనిషిని నువ్వు తినేయడానికి సిద్ధపడ్డావు. అయ్యా మనిషి, పులిని రక్షిస్తే నిన్ను తినకుండా ఉంటుందా? అందుకనే ఎప్పుడూ బుద్ధి కలిగి ఆలోచించి ఎదుటి వాళ్ళకి సాయం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటని కనుక్కొని తెలుసుకొని ప్రవర్తించాలి. పోపో వెళ్ళి హాయిగా బతుకు, హమ్మయ్య బతికాను అని చెప్పేసి ఆ రైతు వెనక్కి తిరిగి తన గ్రామం వైపు పరుగు, నక్కేమో అడవిలోకి పరుగు. చూసారా, మనం ఎదుటి వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సాయం చేసే ముందు ఎలాంటి వాళ్ళకి చేస్తున్నాము, ఎలాంటి ప్రమాదకారులు వాళ్ళు, అవునా కాదా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనసుకి సంబంధించి, ఆలోచనకి సంబంధించి, బుద్ధికి సంబంధించి పిల్లలకి చక్కటి కథలు చెప్పాలి. కథలు చెప్పడం ద్వారా భాష అభివృద్ధి చెందుతుంది. అంచేత భాష పట్ల అభిమానం, అనురాగం కలిగే విధంగా పిల్లల్ని మనం తీర్చిదిద్దే మంచి కథలు చెప్పాల్సిన అవసరం ఉంది. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి.
ఈ వారం చమత్కార పద్యాల్లో భాగంగా చీపురు పుల్ల మీద చెప్పినటువంటి పద్యం ఒక చాటు పద్యం. కవి నిజంగా కవిత్వం చెప్పదలుచుకుంటే దానికి అనర్హమైన వస్తువు అనేది ఉండదు. ఎప్పుడు కవిత్వం అనేది రసస్ఫూర్తిలో ఉంటుంది కానీ వస్తువులో ఉండదు. ఈ రసస్ఫూర్తి అనేది ఎప్పుడు కవి ప్రతిభకి సంబంధించిన విషయం. అంటే ప్రతిభావంతుడైన వాడు ఏం చెప్పినా కూడా అది బాగుంటుంది. చీపురు పిల్ల మీద కూడా ఎంత చక్కని పద్యం చెప్పారో చూడండి. తిరునామం బిడువేళను వర వైష్ణవమణులకెల్ల వరసాధనమౌనరయంగనక ఈ చీపురు పుల్ల బుధాళి కర్ణపుటరంధ్రగమౌ. చిన్న కందపద్యంలో చీపురు పుల్ల కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసాడు ఎవడో మహాకవి. చీపురు పుల్ల అనగానే తీసేసినట్టు మాట్లాడతారు. పుచ్చుక పుల్లతో సమానం అంటారు. పుచ్చుక పుల్ల ఏం తక్కువదా? అది లేకపోతే కొన్ని పనులు నడవవు కదా. అంతేకాదు లోకంలో ఏ వ్యక్తిని కానీ ఏ వస్తువుని కానీ తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. అసలు ఆ తక్కువ అనే దృష్టి మనస్సులోనే ఉండకూడదు. పుట్టుకను బట్టి, డబ్బును బట్టి, హోదాలను బట్టి ఎక్కువ ధనాలు తక్కువ ధనాలు నిర్ణయించడం వల్లే లోకం ఎంత అతలాకుతలం అయిపోతుంది. అందుకే చీపురు పుల్లను కూడా తక్కువ చేయొద్దు మీరు. కొన్ని సందర్భాల్లో ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడండి. అది తిరునామం బిడువేళను వర వైష్ణవమణులకెల్లవర సాధనమౌ. వైష్ణవులు ఈ తిరునామం పెట్టుకునేటప్పుడు ఆ చీపురు పుల్లని విష్ణుమూర్తి యొక్క పాదసేవలో భాగంగా మనకు వచ్చే సాధనంగా చూస్తారు. దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే ఈ అడ్డపొట్టు అయితే వేళతో ఇలా పెట్టేసుకోవచ్చు. నిలువు పొట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. పైగా ఈ పక్కనే 2 రేఖలు పట్టెనామంలో ఈ 2 పట్టెలు పెట్టినా మధ్యలో ఉండే సన్నటి నామం తీర్చిదిద్దడం చాలా కష్టం. దాని తిరునామం అంట. దానికి ఒక ప్రత్యేక తిరుచూర్ణం అని ఓ చూర్ణం ఉంటుంది. దానికి ప్రత్యేకం ఓ పెట్టె ఉంటుంది. ఆ పుల్ల వాళ్ళు ప్రత్యేకంగా దాచుకుంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు పుల్ల దొరకదు. మనం గమనించడం లేదు కానీ ఆ సమయంలో అది ఎంత గొప్ప అవసరమైన వస్తువు అండి. అంతేకాదు ఈ చీపురు పుల్ల బుధాళి కర్ణపుటరంధ్రగమౌ అన్నాడు. ఇదే అప్పుడప్పుడు కాస్త ఏదో చెవులో ఏదో కొంచెం గురువులా ఉంది, కాస్త మెలిపెట్టి తీసుకోవాలంటే మరి ఆ చీపురు పుల్లగా సాధనం అన్నారు. పూర్వం అలాగే తీసుకున్నారు. ఈ చమత్కార పద్యాలు చమత్కారాల వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే పూర్వకాలం వాళ్ళు ఎంత హాయిగా సుఖంగా రూపాయి ఖర్చు లేకుండా జీవితాన్ని గడిపారు, సావకాశంగా గడిపారు, ఆనందంగా జీవించారు. మనం నేర్చుకోవలసింది అది. అలాగే ఈ వారం ఒక మంచి సామెత. దేవుడికే నైవేద్యం లేదంటే పూజారి గారు పులిహోరకి ఏడుస్తున్నాడు. ఊళ్ళో దేవుడికి నైవేద్యం పెట్టడానికి లేదు అంటే పూజారి అయిన పులిహోర ఉంటే ఇంకే అన్నమే పెట్టేవాళ్ళం. అదే సామెత పూర్వమే ఉంది ఇది. ఎందుకంటే ఇలాగే ఉంటే జాగ్రత్త కాపాడుకోండి. అందుకే ఊళ్ళో దేవుడికి ఎప్పుడు ఉత్సవాలు చేసేవారు. ఆ ఊళ్ళో వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నా సరే ఉత్సవాల సమయానికి అక్కడికి వచ్చేవారు. దేవుడి కళ్యాణాలు మన ఊరు వెళ్ళాలి అని ఎలాగో అలా పల్లెటూళ్ళలో సౌకర్యాలు ఉన్నా సర్దుకుని ఒక 5-6 రోజులు ఉండేవారు. వాళ్ళు ఏదో చందాలు అవి ఇచ్చేవారు, ఆ గుడి బాగు చేసేవారు. మన ఊళ్ళో దేవుడు కంటే ఇంకా కైలాసంలో దేవుడు ఏ రకంగా గొప్ప, మనమే పెంచేసాం బాగా క్షేత్రాలు, తీర్థాలు, మహిమలు అంతా కలిపి ఓ చోటకి వెళ్ళిపోతున్నాం. ప్రముఖ దేవుడు, మామూలు దేవుడు ఉంటారా? దేవుడు అన్నాక దేవుడేగా. దేవుడి స్థాయికి మనం ఎదగలేకపోగా మన స్థాయికి దేవుడిని దించేసాం. అంటే దీనికి విరుగుడే ఈ మాట. దేవుడికే నైవేద్యం లేదు, పూజారికి పులిహోర ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సామెతని ప్రత్యేకించి అసలు వస్తువులు కొనడానికి డబ్బు లేదు అంటే కొసరు వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి? మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె అన్నట్టుగా అసలు వాళ్ళకే దిక్కు లేదు, యజమానికే ముందు తిండి దొరకట్లేదు అంటే ఇంకేదో పిల్లల ప్రయాణాలకనో విలాసాలకనో ఎక్కడి నుంచి వస్తాయి అన్న సందర్భంలో దీన్ని వాడతారు. అంచేది మనం అసలు విషయాలకి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. కొసరు విషయాలు, ప్రయాణాలు, విలాసాలు తర్వాత విషయం. అది ముందు దేవుడికింత ఏదో నైవేద్యం పెడితే పూజారి గారు పులిహోర పెడదామా, చక్కెర పొంగలు పెడదామా, తర్వాత చూద్దాం విషయం అన్న సందర్భంలో మనం ఉపయోగిస్తాం. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. ఈ శశభషలు ఏం కుదరవు ఎక్కడ అంటారు. సంస్కృతంలో శష్ అనే ధాతువుకి బాధించడం, నొప్పి పుట్టించడం, చివరికి చంపడం అనే కూడా అర్థం ఉంది. అలాగే భిష్ అనే ధాతువుకి భీతి, భయపెట్టడం అనే అర్థం. ఈ శశభిషలు ఏం కుదరవు అంటే నువ్వు ఎంత బాధించినా, నొప్పి పుట్టించినా, చంపే ప్రయత్నం చేసినా, భయపెట్టినా నేను లొంగను, నా దారిలోనే నేనుంటా, నా పద్ధతికే నేనుంటా అనడానికి ఈ శశభిషలు ఏం కుదరవు అని కొంచెం వ్యాకరణ పండితులు పుట్టించినటువంటి వ్యవహారం ఇది. ఆ రకమైన నుడికారంలో ప్రచారం అయ్యేసరికి సహజంగా చలనచిత్రాల కారణంగా అయితే, నాటకాల కారణంగా అయితే జనంలో కూడా వ్యాపించింది. ఈ శశభిషలు ఏం కుదరవు అంట. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. విద్యుత్తుకి విద్వత్తుకి తేడా ఏమిటండి అని అడిగారు ఒక అవధానంలో అప్రస్తుత ప్రసంగం. ఒక్క మాట చమత్కారంగా దీనికి చెప్పాలంటే విద్యుత్తుకి విద్వత్తుకి తేడా యావత్తు తేడాయే అని చెప్పచ్చు. ఎందుకంటే యావత్తే తేడా. విద్యుత్తులో యావత్తు ఉంది, విద్వత్తులో వావత్తు.
యావత్తు అన్న మాటలో యా ఉంది వా ఉంది రెండు ఉన్నాయి. అందుకని యావత్తు తేడాయి అని ఒక్క మాట ముందు చెప్పేసి తర్వాత జనమంతా హాయిగా అవధానంలో నవ్వుతూ ఉంటే అవధాన గారు బాగా పట్టుకున్నారా అని సూక్ష్మ బుద్ధికి సంతోషించి నవ్వుతూ ఉంటే అప్పుడు కాస్త వివరణ ఏమిటంటే హాస్యంతో పాటుగా లోకానికి మేలు జరగాలి. కాబట్టి నాయన విద్యుత్తు వస్తుంది పోతుంది కానీ విద్వత్తుకు రావడమే కానీ పోవడం ఉండదు ఆయన. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. గుంపును పుట్టిన పెద్ద మోతను ఇలా అంటారు. ఏ కలకలం, బి కలంకం, సి కళత్రం, డి కలకంఠి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కలకలమైతే ఏ, కళంకమైతే బి, కళత్రమైతే సి, కలకంఠి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. గుంపును పుట్టిన పెద్ద మోతను ఇలా అంటారు. ఏ కలకలం, బి కలంకం, సి కళత్రం, డి కలకంఠి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కలకలమైతే ఏ, కళంకమైతే బి, కళత్రమైతే సి, కలకంఠి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకుల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం. బడిని చదువుల ఒడిగా భావిస్తాం. ఆ బడిలో దాగి ఉన్న పరిపాలన ఏలుబడి. కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత బి సుధీంద్ర కుమార్, నల్లకుంట, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.